YouTube channel Story Time for You. Now we are here to discuss about Maya Bazaar lesson from 10th class 4th unit Films and Theatres. We have already finished Rendezvous with Ray and also a tribute. Okay, so we are here to discuss about Maya Bazaar lesson. This is the lesson of Savitri Garu. Savitri Garu natinchina oka movie anamata idi Maya Bazaar. So ee Maya Bazaar allo anta importance emundi ani ante adi manam lesson lo chuddam. సో ఇంతకు ముందు వీడియోలో మనము ట్రిబ్యూట్ లెసన్ చూసినాము సావిత్రి గారిది. సో అందులో సావిత్రి గారు నటించిన సినిమాలలో మాయాబజార్ అని ఒక మూవీ ఉందన్నమాట. ఆ మూవీ చాలా చాలా ఫేమస్ అండ్ ఇంకా మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు మనం సావిత్రి గారి కెరియర్లో. సో ఈ మూవీని మనకి లెసన్గా ఎందుకు ఇచ్చారు అని అంటే 100 years కంప్లీట్ అయిన ఒకేషన్లో ఇండియన్ సినిమా వాళ్ళు ఒక ఆన్లైన్ పోల్ కండక్ట్ చేస్తే అందులో క్లాసికల్ మూవీస్లో ఓల్డ్ మూవీస్లో మాయాబజార్ ది బెస్ట్ మూవీ అనేసి పోల్లో తెలియడం జరిగింది. సో అందుకని ఈ లెసన్ ని మనకి ఇక్కడ ఇచ్చిరు. సో వి విల్ గో టు ద లెసన్ నౌ. బిఫోర్ గోయింగ్ టు ద లెసన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ దిస్ లెసన్. యాక్చువల్లీ లెసన్ లో మెయిన్ క్యారెక్టర్ లో కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు వాళ్ళ అన్నయ్య బలరాముడు వాళ్ళ భార్య రేవతి. ఓకే, సో బలరామ రేవతి వాళ్ళ కూతురు శశిరేఖ అనమాట. ఓకే, సో ఈ మూవీ అంతా బేస్డ్ దీనిపైనే ఉంటుంది, శశిరేఖ పరిణయం అనమాట. సో ఈ బలరాముడు కృష్ణుడి వాళ్ళ చెల్లి సుభద్ర ఉంటుంది. సుభద్రని అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి పుట్టిన బాబు అభిమన్యు. ఓకే, సో అభిమన్యుతో శశిరేఖ మ్యారేజ్ చేయడానికి వీళ్ళు చూస్తూ ఉంటారు. సో అప్పుడే మధ్యలో దుర్యోధనుడు, ఓకే, బలరాముని శిష్యుడు అనమాట దుర్యోధని యొక్క కొడుకు లక్ష్మణుడు, ఓకే, లక్ష్మణ కుమారుడు. సో అతనికి శశిరేఖని ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటారు. సో యుద్ధంని కంట్రోల్ చేయడానికి, ఓకే, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది కదా, కౌరవులు పాండవుల యుద్ధానికి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి దుర్యోధనుడు లక్ష్మణ కుమారుడిని ఇచ్చి శశిరేఖకి మ్యారేజ్ చేయాలి అనుకుంటాడు. కాకపోతే వీళ్ళు చిన్నప్పుడు అనుకున్నది ఏంటిది అని అంటే శశిరేఖని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలని. సో ఈ సినిమా అంతా దీనిపైనే బేస్ అయ్యి ఉంటుంది. So now we will go to the lesson, and once again before going to the lesson I would like to request you to please follow, share and subscribe my channel. Maya Bazaar. KV Reddy's Maya Bazaar has been voted as the greatest Indian film in an online poll conducted by a television news channel. సో నేను ఇంతకు ముందే చెప్పిన కదా, టెలివిజన్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇండియన్ మూవీస్లో ఏ మూవీ గ్రేట్ అని చెప్పడానికి అంటే తెలుసుకోవడానికి ఆన్లైన్ పోల్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ పోల్లో వచ్చిన ఎక్కువ ఓటింగ్స్ మాయాబజార్కి వస్తాయి. The poll was conducted to find out India's greatest film till date on the occasion of 100 years of Indian cinema, and people chose Maya Bazaar over the Indian classics. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన ఇది కూడా, ఈ పోల్ని ఎందుకు కండక్ట్ చేస్తారు వాళ్ళు అని అంటే తెలుగు ఇండియన్ సినిమాకి 100 years కంప్లీట్ అయిన ఒకేషన్లో వీళ్ళు ఆన్లైన్ పోల్ అనేది కండక్ట్ చేస్తారు. సో అక్కడ పీపుల్ మాయాబజార్ని చూస్ చేసుకుంటారు అనమాట. The film is considered one of the enduring classics of Indian cinema and was christened as a landmark achievement in India's films cinematography, art direction and VFX with the available technology during that time. So ikkada the film is considered one of the enduring classics. Enduring ante శాశ్వతంగా అన్నమాట, ఎప్పటికీ నిలిచిపోవడం, classics of Indian cinema and was christened as a landmark achievement in Indian films cinematography. See ఇక్కడ ఈ మూవీ శాశ్వతంగా నిలిచిపోవడానికి మనకి చాలా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రీజన్స్ ఏంటి? ఎండ్యూరింగ్ మీన్స్ శాశ్వతంగా అనమాట. అండ్ క్రిస్టెండ్ యాజ్ ఎ ల్యాండ్ మార్క్ అంటే ఈ మూవీని ఇండియన్ ఫిలిమ్స్కి ఒక బెస్ట్ మూవీగా ల్యాండ్ మార్క్గా వాళ్ళు పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. సో దేనికి మూవీ బెస్ట్ అని అంటే అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పట్లో మనకి గ్రాఫిక్స్ ఉన్నాయి, లైక్ బాహుబలి మూవీలో పై నుంచి కిందికి దూకడం, వాటర్ ఫాల్స్ ఎక్కేయడం అలాంటివి. సో ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ ఏంటివి అని అంటే మాయమైపోవడం, గాల్లో మంచాలు అలాంటివి ఎగరడం. సో అప్పుడున్న టెక్నాలజీకి వీళ్ళు అంత గ్రాఫిక్స్ అవి యూజ్ చేసి తీయడం అనేది ఇట్స్ నాట్ ఏ అంత చిన్న మాట కాదు అనమాట.
The following is a review on the film when it celebrated the Golden Jubilee in 2007. సో ఇక్కడ మనకి 2007లో వీళ్ళు గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మాయాబజార్ మూవీకి ఒక చిన్న రివ్యూ ఇచ్చిరనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం కానీ అలాంటిది. సో అదే ఇక్కడ మనకి లెసన్ అనమాట. సో ఈ లెసన్ మాయాబజార్ డైరెక్టర్ ఎవరు అంటే కేవీ రెడ్డి గారు. సో కేవీ రెడ్డి గారు స్టార్టింగ్లో మనని సావిత్రి గారిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆమె సరిగ్గా చేయదు అన్నట్టు. సో తర్వాత ఆ కేవీ రెడ్డి గారే ఆమె లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్గా ఉంటారు. సో వీ విల్ సీ ద లెసన్ నౌ. మాయాబజార్ ఫర్ ఎవర్. సో అంటే మాయాబజార్ అంటే ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. 50 years ago, director K.V. Reddy, or for that matter, producers Nagireddy and Chakrapani, would not have imagined what they were unleashing when they decided to make Mayabazar a bilingual in Telugu and Tamil. So bilingual ante 2 languages lo, Telugulo and inka Tamil. So 50 years mundanta. Okay, 50 years mundu డైరెక్టర్ కేవీ రెడ్డి అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు నాగిరెడ్డి గారు అండ్ చక్రపాణి గారు. సో వాళ్ళకే తెలియదు అనమాట. అంటే వాళ్ళు స్క్రీన్ పైన ఏం హిట్ చేయబోతున్నారు మాయాబజార్తో తెలుగు ఇంకా తమిళ్ లాంగ్వేజెస్లో. వాళ్ళే ఏమీ అంటే ఒక ఇమాజినేషన్లో లేరు. అంటే ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అన్నట్టుగా. The finished product hit the screen in 1957 to become a landmark movie in Telugu film industry. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఇన్ ద ఇయర్ 1957. అంటే స్క్రీన్ పైన వచ్చిందనమాట. ప్రోడక్ట్ హిట్ ద స్క్రీన్ అంటే ఎప్పుడైతే థియేటర్స్లో రిలీజ్ చేసిరో అదే అనమాట. సో ఇది ఒక ఇండియన్ తెలుగు మూవీస్కి ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది ఎప్పటికీ. సో ఇప్పటికీ కూడా ఇట్ బికేమ్ ఎ హిట్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టెర్లింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద స్టార్ ensemble that it had right from S.V. Rangarao, Savitri, NTR, ANR and Gummadi, but also because K.V. Reddy was in full control over every frame of it. సో ఇంకా మూవీ ఇంత హిట్ ఎందుకు అయింది అని అంటే ఓన్లీ ఇక్కడ ఉన్న స్టార్స్ పర్ఫామ్ చేయడం వల్లనే కాదు. డైరెక్టర్ కేవీ రెడ్డి గారు ఉన్నారు కదా, సో ఆయన ప్రతి సీన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకొని ప్రతి సీన్ని ఆయన అంటే ఆయన లేకుండా ఏది ప్రతి సీన్ ఆయన అబ్జర్వ్ చేస్తూ నోటీస్ చేస్తూ ఇది బాగాలేకపోతే బాగాలేదు, బాగుంటే బాగుంది అన్నట్టుగా చూసి దాన్ని ఆ మూవీని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ మూవీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడి క్యారెక్టర్, సావిత్రి గారు శశిరేఖ క్యారెక్టర్, ఎన్టీఆర్ గారు కృష్ణ క్యారెక్టర్, ఏఎన్ఆర్ గారు అభిమన్యు క్యారెక్టర్, గుమ్మడి గారు బలరాముడి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఇక్కడ. There is little else one could expect when all-time greats like Marcus Batley cinematography, Ghantasala music, M.L. Vasantakumari Leela, Sushila and Madhav Peddi playback, Gokule art, Pasumarthi choreography and Pitambaram makeup got together to weave magic around an episode from Mahabharata Shashirekha Parinayam. ఓకే, సో ఈ పార్ట్ శశిరేఖ పరిణయం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే మహాభారతంలోంచి తీసుకోబడ్డ ఒక చిన్న పార్ట్ అనమాట శశిరేఖ పరిణయం. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద ఎర్లియర్ ఆఫ్ ద లెసన్ దట్ ఈజ్ లెసన్ అంతా మనకి శశిరేఖ పరిణయం అనే ఒక చిన్న పార్ట్ని చుట్టి ఉంటుంది. ఓకే, సో ఇంకా ఇక్కడ వీళ్ళ నేమ్స్ ఇచ్చారు కదా, మార్కస్ బ్రాట్లీ అతనేమో సినిమాటోగ్రఫీ, ఘంటసాల గారి మ్యూజిక్, వసంతకుమారి గారు లీలా, సుశీల అండ్ మాధవ్ పెద్ది వీళ్ళందరూ సింగర్స్ అనమాట. గోఖలే గారు ఆర్ట్, పసుమర్తి గారు కొరియోగ్రఫీ అంటే డాన్స్ అదంతా, అండ్ పితాంబరం గారు మేకప్ అనమాట. సో వీళ్ళందరూ కలిస్తేనే ఈ ఒక మ్యాజిక్ మహాభారత ఈ ఒక మాయాబజార్ అనేది మనం చూసినాం. However, the greatness of Mayabazar about which is said and written is not just because of these facets alone. అయితే మాయాబజార్ మూవీ అనేది జస్ట్ ఇక్కడ ప్లేబ్యాక్ సింగర్స్, కేవీ రెడ్డి గారి డైరెక్షన్, వీళ్ళ యాక్టింగే కాదు, ఇంకా దీనికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో వీ విల్ సీ వాట్ ఆర్ దట్ రీజన్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు శశిరేఖ పరిణయం అంటే మాయాబజార్లో నుంచి ఒక చిన్న పిక్చర్ అనమాట ఇది. ఇతను అభిమన్యు, ఈవిడేమో వాళ్ళ అమ్మగారు సుభద్ర గారు. It is a tribute to Telugu culture, language and customs of the land. The film was watched repeatedly soon after its release because people identified every character of the film with someone they knew in their immediate vicinity, and the audience still do the same now. సో అంటే తెలుగు కల్చర్కి అంటే ఇప్పుడు మన సంస్కృతికి, సంప్రదాయాలకి, ఆచారాలకి ఈ మాయాబజార్ మూవీ అనేది
అంకితం అనమాట. అంటే దాన్ని చూస్తే ఇంక మన తెలుగు కల్చర్ అనేది, మన సంస్కృతి, మన సాంప్రదాయం అనేది అందరికీ అర్థమైపోతుంది. ఓకే. ద ఫిల్మ్ వాజ్ వాచ్డ్ రిపీటెడ్లీ సూన్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్. సో ఈ ఫిలిం 1957లో రిలీజ్ అయినప్పుడు అక్కడున్న ఆడియన్స్, అక్కడున్న పీపుల్ ఏం చేసిరంటే జస్ట్ ఒకసారి కాకుండా చూసిన మూవీనే మళ్ళీ చాలా రిపీటెడ్‌గా చూస్తూ ఉన్నారనమాట. సో అంత రిపీటెడ్‌గా ఎందుకు చూస్తున్నారు వీళ్ళు అనంటే, అందులో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఏం ఐడెంటిఫై చేస్తారు అనంటే, ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! మనకి అభిమన్యుడు, శశిరేఖ, సుభద్ర గారు, బలరాముడు, కృష్ణుడు. సో వీళ్ళందరిని చూస్తుంటే వాళ్ళకేమనిపిస్తుంది అంటే, వాళ్ళ పక్కనే నేబర్స్ ఉంటారు గదా! మనం నార్మల్‌గా విలేజెస్‌లో అక్క, వదిన ఇలాంటి బాండింగ్స్‌తో పిలుచుకుంటాం. ఇలాంటి రిలేషన్స్‌తో పిలుచుకుంటాం. సో వాళ్ళకేమనిపిస్తుంది అనంటే, పీపుల్ ఐడెంటిఫైడ్ ఎవ్రీ క్యారెక్టర్ of the film with someone they knew in their immediate vicinity and the audience still do the same now. సో వాళ్ళేమంటున్నారు అనంటే, నేబర్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళ మూవీని మళ్ళీ రిపీటెడ్‌గా చూడడం అనేది జరిగింది. అండ్ ఇప్పటికి కూడా చాలా మంది ఆ మూవీని చూసిన వాళ్ళు అదే అంటారనమాట. అంటే లైక్ నువ్వు ఆ క్యారెక్టర్ లాగా ఉన్నావు ఇలా. The dialogues written by Pingali Nagendra Rao Garu as well, the lyrics were the same that the people were hearing or using in their conversation every day. If not, those became a part of Telugu life thereafter. సో ఈ మూవీలో మాయాబజార్ మూవీలో డైలాగ్స్ ఇంకా సాంగ్స్ నాగేంద్రరావు గారు అంటే పింగళి నాగేంద్రరావు గారు రాసిరనమాట. అండ్ వేర్ ద సేమ్ దట్ ద పీపుల్ వేర్ హియరింగ్ ఆర్ యూజింగ్ ఇన్ దర్ కాన్వర్సేషన్స్. సో ఇక్కడ వీళ్ళు మాట్లాడిన మాటలు, ఆ పాడిన పాటలు పీపుల్ అంటే ప్రజలు వాళ్ళ డైలీ లైఫ్ కాన్వర్సేషన్స్‌లో యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఒకవేళ అలా కాకపోయి ఉంటే దోస్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ తెలుగు లైఫ్ దేర్ ఆఫ్టర్. అంటే ఒకవేళ అలా యూజ్ చేయకుండా ఉంటే గనక అసలు ఈ మాటలు, ఈ మూవీ మనకి ఎప్పటికీ గుర్తుండేది కాదు. సో దాని వల్లనే ఈ తెలుగు లైఫ్‌లో అంటే ఆ మాటలు ఎప్పటికీ నిలిచిపోయినాయి అని అర్థం. శశిరేఖాస్ నే ఘటోత్కచాస్ మనది సోదర ప్రేమ became immortalized as much as Suryakantam's Anta Alamalame Kada, which has become a way of life in greeting people. సో ఈ మూవీలో యూజ్ చేసిన డైలాగ్స్ అన్ని తెలుగు పీపుల్ అప్పటి నుంచి ఈ మూవీ చూసినప్పటి నుంచి ఆ డైలాగ్స్ అన్ని వాళ్ళ లైఫ్లో కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ శశిరేఖ పరిణయం అనే ఒక చిన్న పాటలో ఘటోత్కచుడు కూడా ఉంటారు. సో ఘటోత్కచుడి దగ్గరికి అభిమన్యుడు వెళ్ళినప్పుడు సో ఘటోత్కచుడు కొన్ని డైలాగ్స్ అనేవి యూజ్ చేస్తాడు. సో ఆ డైలాగ్స్ ఏంటివి అని అంటే, మనది సోదర ప్రేమ became immortalized as much as Suryakantam's Anta Alamalame Kada, which has become a way of life in greeting people. సో యాజ్ యూజువల్‌గా మనం నార్మల్‌గా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు లేదంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఏమడుగుతాం, అంతా బాగున్నారా ఇలా అడుగుతాం కదా. సో ఇక్కడ ఈ మూవీలో సూర్యకాంతం గారు ఇక్కడ ఘటోత్కచుడికి మదర్ క్యారెక్టర్‌లో ఉంటారు. సో అభిమన్యుడు ఇంకా సుభద్ర గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సూర్యకాంతం గారు వచ్చి అంతా అలమలమే కదా అని అంటారు. సో అంతా అలమలమే కదా అని అంటే ఏంటిది అని అంటే అందరూ బాగానే ఉన్నారు కదా అని అడుగుతారు. సో ఇలాంటి డైలాగ్సే నార్మల్ పీపుల్ కూడా వాళ్ళ లైఫ్‌లో యూజ్ చేయడం అనేది జరుగుతుండే అనమాట. అంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే అంత బాగున్నారా అని అనకుండా అంతా అలమలమే కదా అని డైలాగ్‌ని యూజ్ చేయడం అనేది జరుగుతుండే అనమాట. As for songs, Ahana Pelli Anta still reverberates in marriages and Vivaha Bhojanambu is yet another must. So, yes, really. So, Mayabazar movie ఎప్పుడో రిలీజ్ అయింది 1957లో. ఆల్మోస్ట్ ఆల్ 125 ఇయర్స్ అవుతుంది అప్రాక్సిమేట్‌గా. సో ఇప్పటికీ అహనా పెళ్లి అంట అనే సాంగ్ కంపల్సరీ పెళ్లిలో వినబడుతుంది. అండ్ భోజనాల టైంలో కంపల్సరీ వివాహ భోజనంబు అనే సాంగ్ కూడా మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్ అనమాట. An entire repertoire was added to the Telugu dictionary by the film. Take for example, Talpam used for denoting a cot or a bed, where Telugu's using Gilpam as an antonym of it till the movie's advent. So an entire repertoire అంటే ఏంటి? సో ఇక్కడ ఆయన ఎంటైర్ రిపోర్టైర్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు వర్డ్స్ అని. సో ఇక్కడ యూజ్ చేసిన వర్డ్స్ అన్ని అంటే లైక్ తెలుగు వర్డ్స్ని మనం ఒక డిక్షనరీ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ మూవీలో మనకి తల్పం అంటే బెడ్ని డినోట్ చేయడానికి తల్పం అంటారు. సో మనం దీనికి ఆపోజిట్ కూడా యూజ్ చేయాలి అంటే మనం పైన అంటే కింద, లోపల అంటే బయట ఇలాంటివి కంపల్సరీగా యూజ్ చేసాం ఆపోజిట్స్. అంటే ఇప్పుడు తెలుగులో ఉంటాయి కదా మనకి కింద, పైన, లేదంటే అప్, డౌన్, ఇన్, అవుట్. సో ఇలాంటివి. సో తల్పం అంటే ఒక మీనింగ్, దానికి ఆపోజిట్ కూడా ఉండాలి కాబట్టి తెలుగు వాళ్ళు ఏం యూజ్ చేసిర్రు అంటే గిల్పం అని.
ఓకే. సో, ఇక్కడ ఈ మూవీలో తల్పమని కొంతమంది యూజ్ చేస్తారు. దానికి వాళ్ళే మళ్ళీ గిల్పమని యాంటోనిమ్ కూడా ఇచ్చేస్తారనమాట. సో, అలాంటి కొన్ని అడ్వెంచర్స్ ఈ మూవీలో జరిగినాయి. సో, ఇలాంటి కొన్ని వర్డ్స్‌ని తీసుకుంటే మనం తెలుగు డిక్షనరీ ఒకటి ఫార్మ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారిక్కడ. నాట్ డిడ్ ఎనీవన్ టెల్ సో ఎంఫాటికల్లీ అంటారు ఘటోత్కచ దట్ ఎవరు పుట్టించకుంటే మాటలెలా పుడతాయి. అండ్ హెన్స్ ఇఫ్ ఫ్రెండ్స్ ఆర్ టు బీ కాల్డ్ అసమధీయులు దెన్ ఎనిమీస్ కుడ్ బి టర్మ్డ్ యాస్ తసమధీయులు. సో ఇక్కడ ఘటోత్కచుడు అంటాడనమాట. అంటే ఇలాంటి వర్డ్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి అలాంటివి అన్నప్పుడు ఘటోత్కచుడు ఏమంటాడు అంటే ఎవరు పుట్టించకుంటే మాటలు ఎలా పుడతాయి. సో కరెక్టే కదా, ఎవరు పుట్టించకుంటే మాటలు నిజంగానే పుట్టవు. ఎవరో ఒకరు మాట్లాడితేనే అది ఫామ్ లోకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఇది దాన్ని అది అని అనడం అందరికీ తెలుస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ ని వీళ్ళు ఏమని అంటారు అంటే అసమధీయులు అంటారు. అండ్ ఇంకా ఎనిమీస్ ని తసమధీయులు అని డినోట్ చేయడం జరుగుతుంది. Will anyone forget the expression వేయండిరా వీడికో వీరతాడు? నో ఎక్సెప్షన్ టు హాయ్ హాయ్ సోదర అండ్ హాయ్ హాయ్ నాయక. సో ఇక్కడ ఘటోత్కచుడిని ఏమంటారు స్క్రీన్ పైన ఫస్ట్ చూయించినప్పుడు అతనికి కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు అతన్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారు అని అంటే హాయ్ హాయ్ సోదర హాయ్ హాయ్ నాయక అన్నట్టుగా ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో వాళ్ళ మాటలు నచ్చిన ఘటోత్కచుడు వాళ్ళకు ఒక తాడేస్తాడనమాట. సో వాళ్ళు మాట్లాడినప్పుడు వేయండిరా వీరికో వీడతాడు అని అంటాడనమాట. సో అదే ఇక్కడ మనకి ఇచ్చిరు. సో ఇలాంటి మాటలన్నీ మనకి తెలుగు డిక్షనరీ ఫామ్ చేయొచ్చు అనే ఒక హింట్ ని ఇస్తున్నాయి. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈస్ వోవెన్ అరౌండ్ ద లవ్ ఆఫ్ శశిరేఖ అభిమన్యు. సో నేను ఆల్రెడీ లెసన్ స్టార్టింగ్ లో చెప్పిన కదా మీకు, ఈ స్టోరీ అంతా దేని చుట్టూ ఉంటది అని అంటే శశిరేఖ అండ్ ఇంకా అభిమన్యు మ్యారేజ్ లవ్ గురించి ఉంటది. With Krishna and Balarama having difference of opinion over it. Their wives too take sides as inevitable in any family. సో ఇక్కడ కృష్ణుడికి ఇంకా బలరాముడికి ఆ పెళ్లి పైన కొంచెం డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయన్నమాట. బలరాముడికి ఏమో దుర్యోధనుడు కొడుకుకి ఇచ్చి చేయాలి అని, కృష్ణుడికి ఏమో సుభద్ర కొడుకుకి ఇచ్చి చేయాలి అనేసి. అండ్ ఇద్దరు వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఫ్యామిలీలో అదే కదా జరుగుతుంది. నార్మల్గా ఎవరి ఫ్యామిలీలో అయినా వైఫ్స్ వాళ్ళ హస్బెండ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. టు ఇంట్రడ్యూస్ ద థీమ్ ద డైరెక్టర్ యూజెస్ అ మ్యాజిక్ బాక్స్ అండ్ ఈక్వలెంట్ ఆఫ్ టీవీ screen which displays whatever is dearest to the viewer's heart. సో ఇక్కడ మనకి మూవీ స్టార్టింగ్ లో డైరెక్టర్ ఒక మ్యాజిక్ బాక్స్ ని యూజ్ చేస్తాడనమాట. అది మన ఇప్పుడున్న టీవీతో అప్పుడు ఈక్వల్ అనమాట. అది ఆ టీవీ బాక్స్ అంటే మ్యాజిక్ బాక్స్ ని ఎందుకు యూజ్ చేస్తాడు అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి డైరెక్టర్ గారు ఆ బాక్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఆ బాక్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళకి ఏది ఇష్టమో ఆ బాక్స్ లో మనకి కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శశిరేఖ ఈ బాక్స్ ని చూస్తూ ఉంది కదా, సో ఆమెకి అభిమన్యుడు ఇష్టం కాబట్టి అభిమన్యుడు ఆమెకి కనిపిస్తాడు. ఓకే, సో కృష్ణుడు చూస్తే అర్జునుడు కనిపిస్తాడు, అర్జునుడు చూస్తే సుభద్ర కనిపిస్తుంది. అండ్ ఎవరు బలరాముడు చూస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు, అతనికి ఇష్టమైన శిశువు కాబట్టి. అండ్ బలరాముడి వైఫ్ రేవతి చూస్తే ఆమెకి నగలు వజ్రాలు కానుకలు ఇలాంటివి ఇష్టం కాబట్టి ఆమెకి అవి కనిపిస్తాయి. శశిరేఖ naturally sees Abhimanyu and Balarama gets to see his శిష్య దుర్యోధన on it. సో ఇందాకే నేను చెప్పిన కదా, శశిరేఖకి అభిమన్యుడు కనిపిస్తాడు అండ్ బలరాముడికి అతని శిష్యుడు దుర్యోధనుడు కనిపిస్తాడు. His wife laps up the sight of an array of jewelry and the audience laughed heartily because they knew that someone back home was equally attached to the riches. సో ఇందాక నేను చెప్పిన కదా, శశిరేఖకి అభిమన్యుడు కనిపిస్తాడు అండ్ దుర్యోధనుడేమో బలరాముడికి కనిపిస్తాడు. సో ఇవందరికి వీనికి కనిపించగానే బలరాముడి వాళ్ళ వైఫ్ రేవతి అది తీసుకొని ఇలా ఆమె ఒళ్ళో పెట్టుకొని చూడగానే ఆమెకి ఏం కనిపిస్తుంది అని అంటే జ్యువెలరీ కనిపిస్తుంది అంట. సో ఇది ఆ థియేటర్ లో చూసినప్పుడు ఆడియన్స్ చాలా గట్టిగా నవ్వుతారు అనమాట. ఎందుకు నవ్వుతారు అంటే వాళ్ళ మైండ్ లో ఏమొస్తుంది అని అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు బలరాముడు వాళ్ళ వైఫ్ ఆమె చూసినప్పుడు జ్యువెలరీ కనిపిస్తుంది కదా, సో వాళ్ళ మైండ్ లో కూడా అలాంటి వాళ్ళే క్లిక్ అవుతారు. సో అందుకని వాళ్ళు చాలా హార్ట్ఫుల్ గా అప్పుడు నవ్వుతూ ఉంటారంట.
When Balarama curtly tells his sister Subhadra, Agadalu, Agaityalu, Naku Panikiravu, when he was confronted with the latter's indignation at his decision to separate Shashireka and Abhimanyu, women folk among the viewers sighed, recalling their own tribulations in the hands of such brothers. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లో మనకి ఒక డైలాగ్ అనేది ఇచ్చారు. సో ఆ డైలాగ్ వింటే అక్కడ ఉన్న జనాలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గొడవలు, వాళ్ళ బ్రదర్స్ తో, వాళ్ళ వదినలతో కొన్ని గొడవలు జరుగుతాయి కదా, ప్రతి ఇంట్లో అది కామన్ కదా. సో అలాంటివి వాళ్ళకి గుర్తొచ్చాయంట. సో ఆ డైలాగ్ ఏంటిది, ఎవరితో అన్నారు అని అంటే, సిస్టర్ సుభద్ర, ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికి రావు. సో యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటారు, శశిరేఖకి ఇంకా అభిమన్యుకి పెళ్లి చేద్దాం అనుకుంటారు కదా. సో అయితే ఇక్కడ కౌరవులకి పాండవులకి ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి యుద్ధము. దుర్యోధనుడు వచ్చి బలరాముడిని అడుగుతాడు, ఏమని అని అంటే అడగడు యాక్చువల్గా. దుర్యోధనుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, సారీ బలరాముడు దుర్యోధనుడు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, అతనికి సన్మానం కానీ ఇలాంటివి చేసినప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బలరాముడు. సో అలా ఫీల్ అయినప్పుడు దుర్యోధనుడు వాళ్ళ కుమారుడిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాం అనుకుంటున్నాం అని అనగానే ఇతనికి ఏమనిపిస్తుంది అంటే, శశిరేఖనిచ్చి అతనికి పెళ్లి చేద్దాం అని. ఓకే, సో అప్పుడు ఇంటికి రాగానే ఇతను ఆ విషయం చెప్పినప్పుడు సుభద్ర అంటది కదా, అలా ఎలా ఇస్తావన్నయ్య మాట, అభిమన్యుడికి మేము ఆల్రెడీ అనుకున్నాం కదా. అనుకున్నప్పుడు బలరాముడు సుభద్రతో అంటాడనమాట, నీ అఘాయిత్యాలు నాకు పనికి రావు, అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నీ ఆగడాలు నీ అఘాయిత్యాలు నాకు పనికి రావు అని అంటాడనమాట. సో ఇది విన్న ఆడియన్స్ థియేటర్లో వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ ని వాళ్ళు రీకాల్ చేసుకొని వాళ్ళ బ్రదర్స్ లో వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటి మాటలు అంటారు కదా. సో వాళ్ళు చాలా పర్సనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఇంపాక్ట్స్ వ్యూయర్స్ విత్ సిమిలారిటీస్. సో మనం ఈ మూవీ చూస్తున్న ప్రతిసారి అంటే సీన్ తర్వాత సీన్ వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే, మనకి చాలా తెలిసిన వాళ్ళుగా, అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని మనకు చాలా దగ్గరగా అనిపించేలాగా ఈ మూవీ ఉంటుంది. ద గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్ లైస్ హియర్. He successfully reduces all characters to ordinary mortals, displaying all the follies of human beings except Gatotkacha and Krishna. సో ఇక్కడ డైరెక్టర్ గ్రేట్నెస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎలా తెలుస్తుంది అని అంటే, ఓన్లీ ఘటోత్కచుడు ఇంకా కృష్ణుడికి క్యారెక్టర్స్ కి తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ ని చాలా ఆర్డినరీ పర్సన్స్ లాగా అక్కడ మనకి స్క్రీన్ పైన చూపిస్తాడు. సో ఆ డైరెక్టర్ గ్రేట్నెస్ అనేది అక్కడ తెలుస్తుంది మనకి. And then he injects into the Yadava household a Telugu atmosphere full with its smile, imagery, adage, sarcasm and wit. సో తర్వాత మనకి డైరెక్టర్ ఏం చూపిస్తాడు అని అంటే, he injects into the Yadava household a Telugu atmosphere. సో ఇంకా ఏం చూపిస్తాడు అని అంటే, మనకి కృష్ణుడు యాదవ వంశీయుడు కాబట్టి ఏమంటారు, యాదవ వంశ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో అక్కడ అట్మాస్ఫియర్ అనేది మనకి చూపిస్తాడు అనమాట. వాళ్ళ చమత్కారం కానీ, వాళ్ళ తెలివి కానీ, అండ్ ఇంకా వాళ్ళు చూయించే ఏమంటారు, కౌరవుల పైన వాళ్ళు చూయించే ఒక యుద్ధ అట్మాస్ఫియర్ కానీ అలాంటివన్నీ ఇక్కడ మనకి చూపిస్తాడు అనమాట. ద రిజల్ట్ ఎ ఫీస్ట్ ఫర్ ద ఐస్ అండ్ సోల్. సో ఈ సినిమా అంతా అయిపోయి థియేటర్లో హిట్ అయిన తర్వాత, అందరు చూసిన తర్వాత రిజల్ట్ ఏంటిది అంటే, కనులకి పండుగగా కడుపుకి నిండుగా ఉంటుంది అంట. ఓకే, దట్ ఈస్ మాయాబజార్ ఫర్ యూ. మైండ్ యూ, దిస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్ విత్ ద యాదవాస్ పిచ్చింగ్ ఇన్, బట్ వన్ నెవర్ సీస్ ద పాండవాస్ త్రూ అవుట్ ద ఫిల్మ్, వి ఓన్లీ హియర్ ఆఫ్ దెమ్. సో ఈ మూవీలో మనకి పాండవులు కౌరవులు ఉంటారు, కానీ యాదవులు అందులో జస్ట్ మనకి ఇలా అంటే పేరు మాత్రమే వినిపిస్తుంది, కానీ మనం ఈ త్రూ అవుట్ ద మూవీలో మనకి ఎక్కడ యాదవులు కనిపించరు. Okay. If any NRI asks you to suggest ways to teach Telugu culture, just ask him or her to introduce them to Mayabazar first. ఒకవేళ ఎవరైనా అంటే NRIs వచ్చి మన తెలుగు కల్చర్ని వాళ్ళకి నేర్పించమని అడిగినప్పుడు వాళ్ళకి మనం జస్ట్ ఈ మాయాబజార్ మూవీని ఒకసారి చూపిస్తే సరిపోతుందంట. ఫర్దర్, ఇఫ్ దే సీక్ టు నో అబౌట్ దేర్ అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్స్ బ్యాక్ హోమ్, బ్రింగ్ ఇన్ దేర్ నేమ్స్, లుక్, this is your Balarama. Any better way of doing it? Then onwards it's all lahiri. సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఎవరైనా వచ్చి మనని తెలుగు కల్చర్ గురించి నేర్పించండి, చెప్పండి అని అంటే, వాళ్ళకి ఫస్ట్ మనం ఏం ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే,
మాయాబజార్ మూవీ అనేది మనం వాళ్ళకి చూపిస్తే అక్కడ మన తెలుగు కల్చర్ అనేది మొత్తం అంటే కరెక్ట్గా చూపించిన వాళ్ళం అవుతాం. ఒకవేళ వాళ్ళు రిలేషన్స్ని బాండ్ చేయాలి అని అంటే ఇతను మీ బలరాముడు, ఓకే, ఇతను మీ శశిరేఖ, అభిమన్యు ఇలాంటి అంటే అక్కడ ఉన్న బాండింగ్స్ని మనము వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు బలరాముడు అంటే పెదనాన్న, ఓకే, కృష్ణుడికి అన్న కాబట్టి పెదనాన్న లేదంటే నాన్న అలా అనమాట. సో దీనికన్నా మంచి వే ఉందా అని అడుగుతున్నారు. సో ఐ డోంట్ థింక్ దీనికన్నా మంచి వే ఉంటుంది అనేసి. దీని తర్వాత అంతా లాహిరి లాహిరి లాహిరిలు అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద లెసన్ మాయాబజార్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లెసన్ విన్నదానికంటే కూడా మనం మూవీ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.